మన దృష్టి ఎలా ఉంటుందో ఈ సృష్టి అలా కనిపిస్తుంది. మన మనస్సు ఎలా ఉంటుందో మన మాటలు కూడా అలాగే ఉంటాయి. మనం దేనిని ఏ భావంతో చూస్తామో అది మన భావనకు తగినట్లుగా కనిపిస్తుంది. రామాయణ మహాభారతాలు భారతీయ జాతికి మార్గదర్శకాలు. మహాపండితులు నిత్యవాచనం చేస్తారు. మహాభారతాన్ని పంచమ వేదంగా గౌరవిస్తారు. కానీ కొందరు రామాయణం రంకు, భారతం బొంకు అని పెదవి విరిచి మాట్లాడుతుంటారు. మన సంస్కారాన్ని బట్టి మన యోచనలు ఉంటాయి. మన యోచనను బట్టి మన కళ్ళు గ్రహిస్తుంటాయి. మన దృష్టిని అనుసరించి బుద్ధి పనిచేస్తుంది. మన బుద్ధిని బట్టి మన మాటలు వస్తాయి. కొందరు రాతి బొమ్మలో దేవుణ్ణి చూస్తారు. కొందరు దేవుణ్ణి రాతి బొమ్మగా చూస్తారు. భావం తద్భవతి అంటే ఇదే. కొత్తగా ఎవరైనా పరిచయం జరిగితే వెంటనే వారి మీద ఒక అభిప్రాయానికి రాకండి. ఇది